ఆనుకుని ఒకదానికి ఒకటే కదా, శంషాబాద్ ఆనుకునే కదా షాద్ నగర్. అక్కడ 5 కోట్లకి 2 కోట్లకి 3 కోట్లకి వస్తుంది అక్కడ ఎకరం మీకు ఆ ఏరియా. అంటే అక్కడ మీకు బంజారా హిల్స్ జూబిలీ హిల్స్ లో అయితే 100 కోట్లు నో డౌట్, లేదా హైటెక్ సిటీలో 100 కోట్లు అంటే ఓకే. కానీ అక్కడ ఆ రేంజ్కి దొరుకుతుంది కదా. హైదరాబాద్ ఆనుకుని ఆ రేంజ్ లో దొరుకుతుండగా అమరావతిలో 20 కోట్లకు కొనగలిగితే అమరావతి అదృష్టం మారిపోయినట్టే, అమరావతి ఫేట్ మారిపోయినట్టే. ఒక ఆస్పెక్ట్ లో వీళ్ళు ఇప్పుడు చూపెడుతున్నటువంటి దాని రూట్ లో పెరగచ్చేమో, ఎందుకంటే ఈ టవర్స్ మళ్ళీ ఆ గ్రాఫిక్ తెర మీదకి వచ్చినాయి కదా, అది ఈ దఫా ఆచరణలోకి రాబోతుంది అన్నటువంటి ఒక నమ్మకం కూడా కల్పిస్తున్నారు కదా. కాబట్టి ఏమన్నా జరగచ్చేమో. అక్కడ 20 కోట్లకు జరిగితే బెజవాడ గుంటూరు వాళ్ళు పండగ చేసుకుంటారు, ఎందుకంటే అమరావతిలో 20 కోట్లు ఉంటే ఇక్కడ 40 కోట్లకి వెళ్ళాలి కదా. గత కొన్నాళ్ళ నుంచి జరుగుతున్నది ఏంటంటే బెజవాడ గుంటూరు ఏరియాల్లో పెద్ద సమస్య అయిపోయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా పడకేసేసింది, కాస్త కొస్త బేరాలన్నీ అమరావతి దగ్గరే నడుస్తున్నాయి. అవి కూడా అందరూ రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు, కొనేవాళ్ళు కరువు అయ్యారు. మీరేమక్కర్లేదు, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి అమరావతి ఏరియా రియల్ ఎస్టేట్ అనండి, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అందులో గజం 5,500 దగ్గర నుంచి 40,000